ఏదైనా ఒక ఫంక్షన్‌కి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలొస్తూ ఉంటాయి. మీరెప్పుడైనా గమనించారా? నేను చెప్పే గొడవలు బంగారం గురించో, వాళ్ళకున్నటువంటి ఫర్నిచరు, ఇంట్లో వస్తువులను గురించో కాదు. ఆ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు మనల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు అనే విషయంలో జరిగే గొడవల గురించి. నాకు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని ఫంక్షన్స్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఇలాగే అనిపించేది. అప్పుడు నేను రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైందేంటంటే, ఎదుటి వాళ్ళ నుంచి మనకి వచ్చింది ఇన్విటేషనా? లేదంటే వెల్కమా? అనే డిఫరెన్స్ మనం ఫస్ట్ గుర్తించగలగాలి. రెండిట్లో తేడా ఏముంది అంటారా? అదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన పెద్దవాళ్ళు పిలువని పేరంటానికి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు. సో అప్పట్లో పిలవడం అంటే ఖచ్చితంగా ఇంటికి ఒక పర్సన్ వచ్చి ఇన్వైట్ చేయడం. కానీ ఇప్పుడు కొన్ని సార్లు ఇంటికి పర్సన్స్ ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని వస్తారు. కొన్ని సార్లు మనకి ఫోన్ కాల్ వస్తుంది. కొన్ని సార్లు జస్ట్ వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఇక్కడే మనం కరెక్ట్‌గా ఆలోచించి ఎదుటి వాళ్ళ ఫంక్షన్‌లో మన ప్రెజెన్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది చిన్న లాజిక్‌తో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. మేము పర్సనల్‌గా ఇంట్లో ఫాలో అయ్యే రూల్ ఏంటంటే, మనకి ఎవరైనా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఫంక్షన్‌కి మనం వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు మనకి చాలా గౌరవించారు కాబట్టి మన ఇంటి వరకు వచ్చారు. లేదు జస్ట్ ఫోన్ కాల్ చేశారనుకోండి, ఓకే. అంతో కొంతో వాళ్ళు మనకి రెస్పెక్ట్‌ఫుల్‌గానే ఇన్వైట్ చేశారు, వెళ్ళొచ్చు. వాళ్ళు ఫోన్ కాల్ చేసిన వాళ్ళు నా భర్తతోనూ, నాతోనూ ఇద్దరితోనూ మాట్లాడి ఇన్వైట్ చేశారంటే మనకి ఇంకొంచెం ఎక్కువ వాల్యూ ఉన్నట్టు. కాల్ చేసిన వాళ్ళు వాళ్ళ తరఫున ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ మాతో కూడా మాట్లాడితే అక్కడ ఖచ్చితంగా మనము వెళ్ళాల్సిందే. అలా కాకుండా జస్ట్ ఏదో వాట్సాప్‌లో ఒక ఫార్వర్డ్ మెసేజ్ లాగా ఇన్విటేషన్ పంపించేస్తే